సంఘంలో ఎన్నిసార్లు ప్రభు దగ్గరకు వస్తున్నా సరే సమాధాన పడవే నువ్వు. ఏది చిన్నపిల్లల మనస్తత్వం, ఏది నీలో చిన్నపిల్లల మనస్తత్వం? నేటి సంఘాల్లో విశ్వాసుల్లో కక్షలకు కొట్లాటకు కొదువే లేదు. ఎక్కడా? బయట కాదండి, సంఘాల్లో ఈ దేనికి కొదువు లేదు? కొట్లాటలకి, ఆ తర్వాత తిట్టులకి, కక్షలు తీర్చుకోవడానికి, పగలు తీర్చుకోవడానికి కొదువే లేదు. మన సంఘం గురించి మాట్లాడట్లేదు నేను. ఏ సంఘాన్ని తీసుకోండి, సంఘాలు ఈరోజు కనబడుతున్నటువంటిది పరిస్థితి అదే. చాలామంది పాస్టర్లు నాకు కాల్ చేసి, అయ్యా సంఘంలో ఈ గొడవలు ఎక్కువైపోతున్నాయి, అయ్యా స్త్రీల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి, సంఘ పెద్దల దగ్గర గొడవలు ఎక్కువైపోతున్నాయి అని చెప్తుంటే వారికి సమాధాన పరచడానికి ఏమండి దైవ సేవకులకు కొన్ని డెసిషన్స్, కొన్ని మంచి సలహాలు వారికి ఇస్తున్నాం. సంఘాలు ఈరోజు కనబడుతున్నదే. ప్రభువులో నువ్వు ఎదిగే కొలది దుష్టత్వంలో ఎలా ఉండాలి? నువ్వు శిష్యులుగా ఉండాలి. ప్రభువులో నువ్వు ఎదుగుతున్న కొలది, ఆత్మలో వర్ధులుతున్న కొలది, వాక్యం నిర్దున్న కొలది నువ్వు ఎలా మారిపోవాలి? దుష్టత్వంలో శిశువు అయిపోవాలి. చిన్న బిడ్డల వంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉండాలి. ఆ యొక్క మృగ నైజంతోనే జీవిస్తున్నారు రోజు చాలామంది. చక్కగా మందిరానికి వస్తున్నారు, సీనియర్ అవుతున్న కొలది మృగ నైజంతో చాలామంది నివసిస్తున్నారు, మృగ నైజంతో చాలామంది బ్రతుకుతున్నారు. ఏది మనలో పరివర్తన? ఏది మనలో ఆత్మ నింపుదల?